గౌతమ బుద్ధుని కాలం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది బౌద్ధం కదా. అవును, సహజంగా అదే గుర్తొస్తుంది. కానీ నిజానికి ఆ కాలం ఒక అద్భుతమైన ఐడియాల సంత అన్నమాట. అంటే రకరకాల గురువులు, తత్వవేత్తలు, కరెక్ట్. వాళ్ళందరూ జీవితం గురించి, మోక్షం గురించి వాళ్ళ సిద్ధాంతాలను చెప్తున్నారు. అదొక పెద్ద మేధోమథనం జరుగుతున్న సమయం. అవును. ఈరోజు మనం గౌతముడు సత్యాన్వేషణ కోసం బయటకొచ్చినప్పుడు ఆ ఐడియాల సంతలో అతనికి ఏమేం కనిపించాయో చూడబోతున్నాం. మంచి ఆలోచన. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి బుద్ధుడు మరియు అతని ధమ్మం పుస్తకం ఆధారంగా ఆనాటి 6 ముఖ్యమైన తాత్విక ధోరణులను, వాటిని చూసి గౌతముడు ఎందుకు ఒప్పుకోలేదో చర్చిద్దాం. కరెక్ట్. మన ఉద్దేశం బుద్ధుని మార్గాన్ని అర్థం చేసుకోవడమే, కానీ అది శూన్యం నుండి పుట్టలేదని గుర్తుంచుకోవాలి. నిజమే. అప్పటికే ఉన్న ఎన్నో సమాధానాలను ఆయన పరిశీలించి, పరీక్షించి, తిరస్కరించిన తర్వాతే తనదైన కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. అసలు ఆ పాత సమాధానాలేంటి? వాటిలో లోపమేంటి? అవును, వాటిలో లోపమేంటి అనేది చూస్తే బుద్ధుడి ఆలోచనా విధానం మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సరే, అయితే గౌతముడు అడుగుపెట్టిన ఆ ఐడియాల సంతలోకి మనం కూడా వెళ్దాం. ముందుగా మనిషి బాధ్యతనే పూర్తిగా పక్కనే పెట్టేసే 2 సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మొదటిది పురాణ కස්සప చెప్పిన అక్రియావాదం. ఈ పేరే కొంచెం వింతగా ఉంది. క్రియ లేదు అన్నట్టు. అంటే మనం చేసే పనులకు విలువ లేదా? దాదాపు అంతే. అక్రియావాదం అంటే ఒక రకంగా నైతిక శూన్యవాదం అన్నమాట. ఓ. ఈ సిద్ధాంతం ప్రకారం మంచి పనికి పుణ్యం రాదు, చెడ్డ పనికి పాపం అంటదు. మీరు దానం చేసినా, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నా, నిజం మాట్లాడినా దానివల్ల మీకొచ్చే పుణ్యం 0. అలాగే ఒకరు హత్య చేసినా, దొంగతనం చేసినా, అబుద్ధం చెప్పినా వాళ్లకు పాపం అంటదు. ఆత్మ అనేది కర్మల వల్ల ప్రభావితం కాదనేది వీరి వాదన. ఒక్క నిమిషం ఆగండి. అంటే నేనేం చేసినా పర్లేదనా? ఇది వినడానికే చాలా ప్రమాదంగా వినిపిస్తోంది. ఒక రాజు క్రూరంగా ప్రవర్తించినా ఎవరికీ ఏ నష్టం లేదన్నట్టేనా? అవును, వినడానికి అలానే ఉంటుంది. కానీ మనం దీన్ని ఆ కాలం నాటి సామాజిక పరిస్థితుల నుండి చూడాలి. అంటే అప్పుడు కుల వ్యవస్థ చాలా బలంగా ఉంది. కొన్ని కులాల వాళ్లు పుట్టుకతోనే పాపులని, వాళ్లు ఎన్ని మంచి పనులు చేసినా ప్రయోజనం లేదని బ్రాహ్మణీయ సిద్ధాంతాలు చెప్తున్నాయి. అవును. అలాంటి వాళ్లకు అసలు కర్మ అనేదే లేదు, నీ చర్యలకు పాపపుణ్యాలు అంటవు అనే మాట ఒక రకమైన విముక్తిలా అనిపించి ఉంటుంది. ఓ, ఆ కోణంలో చూస్తే అర్థమవుతోంది. అణచివేతకు గురైన వాళ్లకు ఇదొక ఊరటనిచ్చే ఆలోచన అనమాట. కరెక్ట్. కర్మ నిన్ను బంధించదు అనే స్వేచ్ఛ అది. కాని సమాజం నడవడానికి ఇది ఏమాత్రం పనికిరాదు కదా. సరే, ఇదొక్కటైతే దీనికి దగ్గరగా ఉండే మరో ఆలోచన ఉంది అన్నారు. మక్కలి ఘోసల్ ప్రతిపాదించిన నియతివాదం. దీని సంగతేంటి? అక్రియావాదం నీ చర్యలకు ఫలితం లేదు అని చెబితే, నియతివాదం ఒక అడుగు ముందుకేసి అసలు నీ చేతిలో ఏ చర్య లేదు అని చెబుతుంది. ఓ. ఇది పూర్తి నిశ్చయవాదం, అంటే ఫేటలిజం. ప్రతిదీ ముందే నిర్ణయించబడింది. జీవుల మార్పుకు, అభివృద్ధికి ఏ కారణమూ లేదు. అంత విధివశాత్తూ జరుగుతుందనా? అవును. సుఖమైనా దుఃఖమైనా ప్రతి ఒక్కరూ తమ వాటాను అనుభవించి తీరాల్సిందే. దాని ఎవరూ మార్చలేరు. అంటే మనిషి ప్రయత్నం, సంకల్పం పూర్తిగా నిరర్థకం అన్నమాట. నేను కష్టపడి పైకొస్తాను అనుకోవడం ఒక భ్రమ అని వీరి వాదన. ఖచ్చితంగా. ఇది కూడా చాలా నిస్సహాయమైన ఆలోచనలా ఉంది. ఈ రోజుల్లో కూడా అంతా మన తలరాత అనుకునేవాళ్ళు ఉంటారు కదా, అలాగన్మాట. అవునవును. కాకపోతే ఇది మరింత తీవ్రమైనది. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా సరే అందరూ ఈ విధి చక్రంలో తిరుగుతూనే ఉండాలి. మీ వాటా దుఃఖం పూర్తయ్యాకే మీకు విముక్తి. అంతకుముందు కాదు. మీరు దాన్ని త్వరగా ముగించలేరు, ఆలస్యం చేయలేరు. అంత ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అయితే ఈ 2 సిద్ధాంతాలను బుద్ధుడు ఎందుకు తిరస్కరించాడో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అస్సలు కాదు. ఈ 2 మనిషి యొక్క నైతిక బాధ్యతను, స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేస్తాయి. నిజమే. అక్రియావాదం అరాచకత్వానికి తలుపులు తెరుస్తుంది. నియతివాదం మనిషిని విధికి బానిసగా, ఒక నిస్సహాయ జీవిగా మార్చేస్తుంది. దుఃఖం నుండి బయటపడటానికి మార్గం వెతుక్కున్న గౌతముడికి నీ చేతిలో ఏమీ లేదు అని చెప్పే సిద్ధాంతాలు నచ్చవు. ఏమాత్రం నచ్చలేదు. అవి సమస్యను పరిష్కరించకపోగా దాన్ని అంగీకరించి బతకమని చెబుతున్నాయి. అందుకే ఈ రెండింటినీ ఆయన పక్కన పెట్టేశారు. అర్థమైంది. ఇవి మనిషి బాధ్యతను ప్రశ్నించేవి. సరే, ఇప్పుడు మరికొన్ని సిద్ధాంతాల వైపు వెళ్దాం.
ఇవి తత్వశాస్త్రం కంటే నాకైతే విచిత్రమైన సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తాయి. అవును, కొంచెం అలానే ఉంటాయి. మొదటిది అజిత్ కేశకంబల్ చెప్పిన ఉచ్ఛేదవాదం లేదా వినాశవాదం. దీని ప్రకారమేంటి? ఈ సిద్ధాంతం ప్రకారం యజ్ఞాలు, హోమాలు, దానధర్మాలు అన్నీ అర్థం లేనివి. స్వర్గం నరకం లేవనా? లేవు. మంచి చెడు కర్మలకు ఫలితం లేదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత అనేది కూడా ఒక భ్రమే. ఇది వినడానికి అక్రియావాదంలాగే ఉన్నా దీనిలో ఒక విచిత్రమైన పునర్జన్మ భావన ఉంది. పునర్జన్మ ఉందా? కర్మఫలం లేనప్పుడు పునర్జన్మ ఎలా ఉంటుంది? అదే దీనిలోని విచిత్రం. వాళ్ళేమంటారంటే మనిషి కొన్ని దుఃఖమూలకాలతో తయారయ్యాడు. ఆ దుఃఖం నుండి అతను తనంతట తానుగా తప్పించుకోలేడు. ఓహో! 84 లక్షల మహాకల్పాల పాటు పునర్జన్మలు ఎత్తుతూ ఆ దుఃఖాన్ని అనుభవించాకే, ఆ చక్రం పూర్తయ్యాక దుఃఖం దానంతటదే అంతమైపోతుంది. అప్పుడుదాకా ఏమీ చేయలేమా? ఏమీ లేదు, కేవలం వేచి చూడటమే. అంటే ఒక సుదీర్ఘమైన జైలు శిక్ష లాంటిదా? శిక్ష పూర్తయ్యే వరకు లోపల మగ్గిపోవాల్సిందే. చాలా నిరాశావాదంగా ఉంది. ఇంతకంటే విచిత్రమైనదేదైనా ఉందా? ఓ, ఉంది. పకుధా కచ్ఛాయాన ప్రతిపాదించిన అశాశ్వతవాదం వింటే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పండి. దీని ప్రకారం ఈ ప్రపంచం 7 శాశ్వతమైన, స్వతంత్రమైన, మార్పులేని మూలకాలతో నిర్మితమై ఉంది. అవేంటి? భూమి, నీరు, అగ్ని, గాలి, సుఖం, దుఃఖం మరియు ఆత్మ. సరే, పంచభూతాలలాగే ఉంది. సుఖం, దుఃఖం, ఆత్మను కూడా మూలకాలుగా తీసుకున్నారు. మరి వీటి మధ్య సంబంధమేంటి? సంబంధమేమీ లేదు. అదే అసలు విషయం. ఈ 7 మూలకాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపవు. చూపవా? ఒకదానికొకటి సంతోషాన్ని గాని, బాధను గాని కలిగించవు. అందుకే చంపేవాడు లేడు, చంపబడేవాడు లేడు. ఆగండి. ఇది అర్థం కాలేదు. ఒక వ్యక్తి కత్తితో ఇంకొకరిని పొడిస్తే ఏం జరుగుతుంది? వాళ్ల సిద్ధాంతం ప్రకారం ఆ కత్తి ఆ వ్యక్తిని చంపినట్లు కాదు. మరి? ఆ కత్తి కేవలం ఆ వ్యక్తి శరీరంలో ఉన్న 7 మూలకాల మధ్య ఉన్న ఖాళీలోకి ప్రవేశిస్తుందంతే. అదెలా? వాళ్ల దృష్టిలో ఒకరిని పొడవడం అంటే ఒక గిన్నెలో ఉన్న నీళ్లు రాళ్ల మధ్యలో ఒక కర్రను దూర్చడం లాంటిది. దానివల్ల నీళ్లు రాళ్లు నాశనమవ్వవు కదా. అవ్వవు. అలాగే ఇక్కడ ఆత్మ కాని, ఏ మూలకం కాని నాశనం కాదు. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే వాళ్ల దృష్టిలో హింస అనేది ఒక భౌతిక చర్యే కాని దానికి నైతిక పర్యవసానం, అసలు ఫలితమే లేదన్నమాట. అవును. అందుకే బుద్ధుడు ఈ 2 సిద్ధాంతాలను కూడా తిరస్కరించాడు. కరెక్టే. ఉచ్ఛేదవాదం జీవితానికి ఏ ఉన్నత లక్ష్యం లేకుండా కేవలం తినండి, తాగండి, ఆనందించండి, ఎటూ ఏమీ మారదు అని చెబుతుంది. ఇక రెండోదైతే కంటికి కనిపించే వాస్తవాన్ని కూడా కాదంటోంది. అవును. ఇవి 2 దుఃఖ నివారణకు ఏమాత్రం పనికిరాని సిద్ధాంతాలు. సమస్య నుండి పారిపోవడానికి దారులు చూపిస్తున్నాయి కానీ దాన్ని పరిష్కరించే మార్గాన్ని చూపడం లేదు. సరే, ఇప్పటివరకు మనం బాధ్యతను నిరాకరించేవి, వాస్తవికతను నిరాకరించేవి చూశాం. ఇప్పుడు ఒక పద్ధతిని, ఒక జీవన విధానాన్ని సూచించే సిద్ధాంతాల వైపు వద్దాం. సరే. మొదటగా సంజయ బేలపుత్త బోధించిన విక్షేపవాదం లేదా సందేహవాదం. ఇది ఎలాంటిది? ఇది చాలా ఆసక్తికరమైనది. వీళ్ల ప్రధాన సిద్ధాంతం అనిశ్చితి. ఏ విషయంపైనా నిశ్చితమైన అభిప్రాయం చెప్పకపోవడమే వీరి విధానం. అంటే? దీన్ని అమరా విక్షేపవాదం అని కూడా అంటారు. అంటే పాములా జారిపోయేవాదం అన్నమాట. ఓ! ఉదాహరణకు మీరు వాళ్లను స్వర్గం ఉందా అని అడిగితే వాళ్ళు నాకు అలా అనిపిస్తే ఉంది అంటాను, లేదనిపిస్తే లేదంటాను, కానీ నేనలా అనను, ఇలా అనను అని సమాధానమిస్తారు. ఇది ఈనాటి రాజకీయ నాయకులు ప్రశ్నలను దాటవేసే పద్ధతిలా ఉంది. అవును, దాదాపుగా. ఏ వైపు నిలబడకుండా, దేనికి కట్టుబడకుండా. ఇదొక తాత్విక సిద్ధాంతం కంటే ఒక తెలివైన ఎస్కేప్ హ్యాచ్ లాగా ఉంది. సరిగ్గా అదే. మరణం తర్వాత జీవి ఉంటాడా, ఉండడా? ఇలాంటి ఏ ప్రశ్న అడిగినా వారి సమాధానం ఇదే ధోరణిలో ఉంటుంది. వాళ్ళు దేన్ని ఒప్పుకోరు, దేన్ని కాదనరు. అవును. ఏ వాదనలోనో చిక్కుకోకుండా మేధోపరంగా సురక్షితంగా ఉండటమే వారి లక్ష్యం. కాని సత్యాన్వేషణలో ఉన్న వ్యక్తికి ఏదీ చెప్పలేం అనే సమాధానం ఏమాత్రం ఉపయోగపడదు కదా. అస్సలు ఉపయోగపడదు. అందుకే బుద్ధుడు దీన్ని కూడా తిరస్కరించాడు. ఇది మేధోపరమైన సోమరితనానికి దారితీస్తుందని, జీవితానికి ఒక స్పష్టమైన ధనాత్మక మార్గాన్ని చూపలేదని ఆయన భావించాడు. ఇక చివరిగా నిఘంటనాథ పుత్తగా మనకు తెలిసిన మహావీరుని చతుర్యామ సంవరం. ఇది జైన మతానికి సంబంధించిన సిద్ధాంతమనుకుంటా. అవును. ఇది మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఒక ఖచ్చితమైన ఆచరణాత్మక మార్గాన్ని సూచిస్తున్నట్లుంది. అవును. ఈ సిద్ధాంతం ప్రకారం
గత మరియు ప్రస్తుత జన్మలలో చేసిన చెడు కర్మల వల్లే ఆత్మ బంధించబడి పునర్జన్మల్లో అనుభవిస్తుంది. సరే. కాబట్టి పాత కర్మలను వదిలించుకోవాలి, కొత్త కర్మలు అంటకుండా చూసుకోవాలి. పాత కర్మలను కాల్చివేయడానికి తీవ్రమైన తపస్సు చేయాలి. కొత్తవి రాకుండా ఉండటానికి. కొత్తగా చెడు కర్మలు చేయకుండా నిరోధించడానికి 4 నియమాలను అంటే చతుర్యామ ధర్మాన్ని కఠినంగా పాటించాలి. ఆ 4 నియమాలేమిటి? ఇవి మనకు తెలిసినవే అనుకుంటా. అవును. మొదటిది అహింస. ఏ జీవిని ఏ రూపంలోనూ హింసించకుండా ఉండటం. రెండవది అస్తేయం. దొంగతనం చేయకుండా ఉండటం. మూడవది సత్యం. కరెక్ట్, సత్యం. ఇక 4వది అపరిగ్రహం. ఆస్తి లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ జీవించటం. ఈ 4 రకాల స్వీయ నిగ్రహం ద్వారా కొత్త కర్మల ప్రవాహాన్ని అడ్డుకట్టవేయవచ్చని వీరి నమ్మకం. ఇది వినడానికి చాలా నిర్మాణాత్మకంగా ఒక స్పష్టమైన మార్గంలా ఉంది. మిగతా సిద్ధాంతాల్లా కాకుండా ఇది మనిషి చేతిలోనే విముక్తి ఉందని చెప్తోంది. మరి దీన్ని బుద్ధుడు ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే ఇది మానవ స్వభావానికి విరుద్ధంగా ఒక తీవ్రమైన అతి అని ఆయన భావించారు. ఓ, అతిగా ఉందన్నా? అవును. ఒకవైపు లోకాయతులు శరీరాన్ని సుఖపెట్టడమే జీవితమంటే, ఈ మార్గం శరీరాన్ని తీవ్రంగా శిక్షించమని చెబుతోంది. ఇది సహజమైన కోరికలను, భావోద్వేగాలను పూర్తిగా అణిచివేయమని, కఠోరమైన తపస్సు ద్వారా శరీరాన్ని హింసించమని నిర్దేశిస్తోంది. కాని బుద్ధుడు వెతుకుతున్నది మధ్య మార్గం కదా? కరెక్ట్. ఒక అతి నుండి మరొక అతికి వెళ్లడం ఆయనకు సరైన పరిష్కారంగా కనిపించలేదు. శరీరాన్ని శిక్షించడం ద్వారా మనసును జయించలేమని ఆయన గ్రహించాడు. అద్భుతంగా వివరించారు. అంటే గౌతముడు చూసిన ఈ తాత్విక సంతలో కొన్ని దుకాణాలు ఏం చేసినా ఫర్వాలేదు అని స్వేచ్ఛ నమ్ముతుంటే, అవును. మరికొన్ని నీ చేతిలో ఏమీ లేదు అని నిస్సహాయత నమ్ముతున్నాయి. ఇంకొన్ని అసలు నిజమనేది లేదు అని గందరగోళాన్ని సృష్టిస్తుంటే, చివరికి మహావీరుడి దుకాణం మాత్రం శరీరాన్ని హింసించుకునే కఠోరమైన మార్గాన్ని అమ్ముతోంది. బాగా చెప్పారు. ఈ ఏ మార్గమూ ఆయనకు సంతృప్తినివ్వలేదనమాట. ఖచ్చితంగా. ఈ సిద్ధాంతాలన్నీ ఆశాభంగం, సహాయరాహిత్యం మరియు ధైర్యహీనతతో బాధపడుతున్న వ్యక్తుల ఆలోచనల నుండి పుట్టాయని బుద్ధుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అవి సమస్యకు పరిష్కారం చూపడం లేదని గ్రహించాడు. అవును. అవి దుఃఖానికి అసలైన కారణాన్ని కాని, దాని నివారణకు సమతుల్యమైన, ఆచరణ సాధ్యమైన మార్గాన్ని కాని చూపడం లేదని ఆయన గ్రహించాడు. అందుకే ఈ మార్గాలన్నీ సరైనవి కావని, జ్ఞానం కోసం వేరే చోట తనలోనే వెతకాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అంటే ఈరోజు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఒకటి మాత్రం చాలా క్లియర్గా ఉంది. బుద్ధుడి మార్గం అకస్మాత్తుగా ఆకాశం నుండి ఊడిపడలేదు. అస్సలు కాదు. అది తన కాలంలోని ప్రబలమైన తాత్విక ఆలోచనలన్నింటినీ లోతుగా విశ్లేషించి, వాటిలోని లోపాలను గుర్తించి, వాటిని తిరస్కరించిన తరువాత రూపుదిద్దుకున్న ఒక పరిణతి చెందిన మార్గం. అవును. ఈ చర్చ మనకొక ముఖ్యమైన ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. చెప్పండి. కొన్నిసార్లు సరైన సమాధానం కనుక్కోవాలంటే ముందుగా ఏవి తప్పుడు సమాధానాలో స్పష్టంగా గుర్తించడం చాలా ముఖ్యం. నిజమే. తనకంటూ ఒక కొత్త దారిని నిర్మించుకోవడానికి ముందు ఇప్పటికీ ఉన్న దారులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో, వాటి పరిమితులు ఏంటో అర్థం చేసుకోవడం ఎంత అవసరమో బుద్ధుని ఈ ప్రయాణం మనకు తెలియజేస్తోంది. మన జీవితంలో కూడా. అవును. ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పుడు ఆప్షన్లను ఎందుకు కాదనుకుంటున్నామో మనకు స్పష్టత ఉండాలి కదా. బహుశా అదే అసలైన వివేకానికి మొదటడుగు.